కథలో ఏంటి మీ టచ్ కథ పరంగా చెప్పాలంటే అలా మేకింగ్ స్టైల్ గురించి చెప్పారు. నేచురల్ స్పేస్ కథలు అంటే నేను చెప్తున్నాను చూసారా, నా కథలు చాలా ఇంపాక్ట్ఫుల్ గా ఉంటాయి. ఓకే, మీరు RX-100 నుంచి తీసుకుంటే అవును, నేను హీరో చనిపోవడం కానివ్వండి, RX-100 లో అమ్మాయిని విలన్ చేయడం కానివ్వండి, అంటే నా సినిమాలో RX-100 ముందు నాకు తెలియదు RX-100 సినిమా అనేది ఎంత ఇంపాక్ట్ఫుల్ గా నేను తీశాను. క్లైమాక్స్ ఓకేనండి, అండ్ అది ఎక్స్పెరిమెంటల్ స్టోరీ. RX-100 మహాసముద్రం ఓపెన్ డ్రామా, ట్రయాంగిల్. ఓకేనా, అమ్మాయి సైడ్ నుంచి లవ్ ఉంటుంది, వర్షిప్ ఉంటుంది. ఇది ప్రేమించిన ఇద్దరు ఫ్రెండ్స్ లో ప్రేమించినోడు వెళ్ళిపోతే ఎవరైతే చేరదీశాడో వాడి మీద వర్షిప్ పెంచుకుంటుంది అమ్మాయి, ప్రేమ పెంచుకుంటుంది. అది ఒక వన్ సైడ్ లవర్ స్టోరీ. యాక్చువల్గా మహాసముద్రం, ట్రయాంగిల్. మంగళవారం అయితే మీకు చెప్పక్కర్లేదు, అది ఒక నింఫోమానియాక్ స్టోరీ. దాన్ని అసలు నేను వేరే విధంగా, ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ నేను కమర్షియల్ వేలో చెప్తా. ఇలాంటి దీనిలో అలాంటి ఎక్స్పెరిమెంట్ అదే ఉండదు అన్న. నేను ఇది అంటే అంత ఎక్స్పెరిమెంట్ ఉండదు, నేను కొత్త వాళ్ళని పెట్టుకుని అంత ఎక్స్పెరిమెంటల్ చేయలేను. ఇప్పుడు అందులో ఇప్పుడు ఇది శ్రీనివాస మంగాపురం అనేది అంటే ఒక యూత్ఫుల్ మూవీ. ఓకేనండి, నేను కంప్లీట్ ఎక్స్పెరిమెంటల్ అని నేను చెప్పను, కానీ నేను సెంటర్ పాయింట్ అయితే నేను చెప్తున్నాను కదా మీకు, అంతేమి అదేమి కొత్తగా అని నేను అన్నాను. ఓకేనా, కానీ నేను డిస్కస్ చేసిన, నేను తీసుకెళ్ళిన విధానం చూసారు స్టోరీని, అది మీకు అందరికీ నచ్చుద్ది, ట్రీట్మెంట్ అంతా నచ్చుద్ది మీకు. ఫైన్, నేను మీ మాట నేను చాలా ఒప్పుకుంటున్నాను. కానీ ఇప్పుడు మీరు ఎంత టేకింగ్ స్టైలు, అవన్నీ న్యాచురల్ స్పేసు, క్యారెక్టరైజేషన్స్, ట్రీట్మెంట్, డైలాగ్ డిజైనింగ్, ఇవన్నీ మెయిన్ సోల్ ఆఫ్ ది స్టోరీనే ఫైనల్ గా ఆడియన్స్ క్యాచ్ చేసేది. ఫైన్ కథ ఏం చెప్పాడు ఇందులో. ఈ రోజునేమో వరల్డ్ సినిమా అంతా మన అరచేతిలో ఉంది, యూట్యూబ్ లో ఆల్ లాంగ్వేజెస్ సినిమాలు చూసేస్తున్నారు. చూసినప్పుడు ఈ రోజునున్న జనరేషను ఒడిస్సీకి టికెట్లు దొరకట్లేదు. అంతకుముందు వచ్చిన సినిమాకి దానికి టికెట్లు దొరకకుండా కిట్కెట్లు ఆడినాయి థియేటర్లు. ఫారిన్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నది, అదర్ లాంగ్వేజెస్ ఇంపాక్ట్ ఎక్కువ ఉన్నది. సో దాంట్లో ఈ సినిమా శ్రీనివాస్ మంగాపురం అనే సినిమా ఎంతవరకు ఆడియన్స్ ని ఆకట్టుకునేది, కొత్తగా ఉందిరా ఈ సినిమా, కథ భలే ఉంది అని అనిపిస్తుంది సార్? డెఫినెట్లీ అంటున్నాను. అదే నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ఒడిస్సీ అన్నారండి, ఒడిస్సీలో అంటే నేను ఇంకా చూడలేదు కానీ నాకు పాయింట్ ఏంటనేది తెలుసు. అంటే ఒక రాజ్యాలు, అది కొంచెం సీక్రెట్ గా గుర్రాన్ని తీసుకెళ్లి అందులోంచి వెళ్ళి చంపేసి అక్కడి నుంచి తిరుగు ప్రయాణం. ఇప్పుడు అందులో ఉన్న పాయింట్ నాకు తెలిసి నేను 4 సినిమాలు చూసా. ఏది అంటే ఒక రాజ్యానికి వెళ్ళి కొంచెం దొంగచాటుగా వెళ్ళి ఆ గుర్రాన్ని ఏదో గిఫ్ట్ అని ఇచ్చి, ఒక ట్రాయ్ దాంట్లో కూడా. సో కానీ ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టున్నాడు సినిమాని. స్టోరీ చదివే అది ఫస్ట్ వస్తుందండి అది సినిమాలో. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఏం జరిగింది అనేది చెప్పాడు కదండి అందులో. డెఫినెట్లీ కానీ ప్రతి సినిమాకి, ప్రతి స్టోరీకి మీకు సెంటర్ పాయింట్ కొత్తది ఉండాల్సిన అవసరం లేదు. నేను బ్లాక్ బస్టర్ అయిన బోలెన్ని సినిమాలని చెప్తా, సెంటర్ పాయింట్ ప్రతి సినిమాకి కొత్తది ఉండాల్సిన అవసరం లేదు. అంటే ప్రతి స్టోరీని ఎక్స్పెరిమెంట్లు చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎక్స్పెరిమెంట్లు ఎక్కడుంది అంటే సో మెనీ, అంటే మీరు స్టార్టింగ్ మీ టైటిల్ దగ్గర నుంచి వస్తే ఎండింగ్ దాకా కంప్లీట్ అయ్యే దగ్గర ఎక్కడో ఒక చోట మనం తీసుకురావచ్చు, స్టోరీలోనే తీసుకురాలేము మనం. మీకు అర్థమవుతుందా సార్? ఎక్స్పెరిమెంట్లు అనేది ఎక్కడే మ్యూజిక్ లో చేయొచ్చు, లేకపోతే ఒక సాంగ్ కంప్లీట్ లిరిక్సే పెట్టి మ్యూజిక్ కాపేయచ్చు, లేకపోతే ఒక సీను అలా మనకి డైలాగ్స్ లేకుండా ఎమోషన్స్ని పండించవచ్చు. ఓకేనా, లేకపోతే ఒకటి నేను మీకు ఎలా చెప్పాలంటే మంగళవారం చెప్తాను ఎగ్జాంపుల్. నేను మంగళవారంలో అందరూ నింఫోమానియాక్ గురించి మాట్లాడుకుంటారు, కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళని గోడల మీద రాయడం మీరు ఎక్కడన్నా చూసారా? పేర్లు రాసి వాళ్ళని చంపేయడం చూసారా? లేదు. ఓకేనా, అదొక పాయింట్. అసలు మంగళవారం సెంటర్ స్టోరీ మీరు అందరూ అనుకున్నట్టు ఈ గోడల మీద రాసిన వాళ్ళని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్న వాళ్ళ పేర్లు గోడల మీద రాసి వాళ్ళని చంపేయడము కాదు, పాయల్ రాజ్పూత్ నింఫోమానియాక్ క్యారెక్టర్ కూడా కాదు సెంటర్ పాయింట్. ఓకేనా, నేను చెప్పడానికి సెంటర్ పాయింట్ ఏదో మాస్క్ మ్యాన్ ఉన్నాడు చూసారా, వాడి లవ్ అమ్మాయిని వర్షిప్, అంటే అది వన్ సైడ్ లవర్ స్టోరీ మంగళవారం. యాక్చువల్లీ
మీకు అర్థమవుతుంది సార్? అర్థమైంది, నాకు అప్పుడే అర్థమైంది మీ సినిమా చూసినప్పుడే. మాస్క్ మ్యాన్ తాలూకు లవ్ చూసారా శైలు మీద, అతను వర్షిప్, అతను వర్షిప్, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ లవ్. లవ్ కూడా కాదు, వర్షిప్, లవ్ ఇక్కడే ఉంటది, వర్షిప్ అక్కడ ఉంటుంది. అబ్సల్యూట్ వర్షిప్. ఓకే, మంగళవారం సెంటర్ పాయింట్ అది. ఓకే, ఇప్పుడు జనాలు చాలా మంది రాసిన వాళ్ళు పాయల్ దారి గురించి రాశారు, దీని గురించి రాశారు. సో ఇతని స్టోరీ గురించి ఎందుకు రాయలే? సో అన్నీ మనం డైరెక్ట్ గా హింట్ ఇవ్వాల్సిన అవసరం లేదంట. మీకు అర్థమైందని నేను ఆ విధంగా చూసుకుంటే శ్రీనివాస మంగాపురంలో సెంటర్ పాయింట్ నేను ఇంత ఏదో కొత్తగా చెప్పేశాను నేను, అబ్బో ఇది అసలు ఎక్కడ రాని అసలు పాయింట్ అని నేను అనట్లే, కానీ సో మెనీ థింగ్స్ ఉన్నాయి కొత్తగా ఉండేవంటున్నా నేను. అదేలేండి, సో మెనీ థింగ్స్ ఉన్నాయి. అదే మీరు చెప్తున్నారు కదా క్యారెక్టర్ సినిమాలో సో మెనీ థింగ్స్ ఉన్నాయి. సో వాటికి 100% కనెక్ట్ అవుతారు ఆడియన్స్. ఓకే.